రైట్. మొత్తానికైతే చూసాం ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌లో జరిగిన సంఘటనకి సంబంధించి ఇక్కడ బీజేపీకి ఓటు వెయ్యాలి అనుకోవడమే తప్పుగా చిలికి చిలికి గాలివాన ఏం జరిగింది అనేది అక్కడ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మనతో మాట్లాడారు. దీనికి సంబంధించి రావినూతల శశిధర్ గారిని కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇలా హిందూ సమాజం మీద తెలంగాణలో దాడులు జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు? అసలు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు సంబంధించి మైనారిటీలు దాడి చేస్తే అది ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద రాదా? ఎందుకు ఇలాంటి వారిని అరెస్ట్ చేయడంలో ప్రభుత్వాలు జాప్యం వహిస్తున్నాయి అనేది. శశిధర్ గారు నమస్తే అండి. నమస్తే. శశిధర్ గారు, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఆసిఫాబాద్లో జరిగింది. నిజంగా పాయల్ శంకర్ గారితో మాట్లాడుతుంటే బాధేసింది. 6 నెలల పసిపిల్ల అని కూడా చూడకుండా విసిరేశారు. తలుపుల వెనక దాక్కుంటే గొడ్డలు కర్రలు తీసుకొని వచ్చారు. ఇలా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇంత దారుణాలు గతంలో ఎప్పుడైనా చూసారా? అసలు ఎటు వెళ్తున్నాం మనం? ఇప్పుడే మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లోనే ఉన్నాం. ఇప్పుడు ఓకే. జాతీయ మానవ హక్కుల కమిషన్ కు నిన్నటి రోజున ఆసిఫాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లో జరిగినటువంటి సంఘటన పైన విచారణ జరిపి ఎవరైతే ముస్లిం మూక హిందువుల పైన సామూహికమైనటువంటి దాడి పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరినాం. పూర్తి స్థాయి విచారణ జరపాలని చెప్పేసి కూడా మేము రిటర్న్ కాంప్లైంట్ ఎన్హెచ్ఆర్సీలో ఫైల్ చేయడం జరిగింది. ఇవాళ తెలంగాణలో క్షీణించినటువంటి శాంతి భద్రతల ఇది ఒక నిదర్శనం. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టేగిపోతున్నటువంటి రజాకార్ భావజాలం నిన్న జరిగినటువంటి సంఘటన ఒక నిదర్శనం. ఏ విధంగా తెలంగాణలో ఒకటి రజాకార్ భావజాలం పెరిగిపోతా ఉందో. ఇవాళ కాంగ్రెస్ అధికారంలో గతంలో ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ఒకటి రజాకార్ భావజాలాన్ని పెంచి పోషించింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత మరీ విషం కక్కుతా ఉన్నారు. ఈ రోజున మూకుమ్మడిగా 500-600 మంది ఒక గ్రామం పైన హిందువుల ఇండ్ల పైన దాడులు చేసి గుడ్డలు పట్టుకొని, ఇనుప రాడ్లు పట్టుకొని, కత్తులు పట్టుకొని దాడులు చేస్తుంటే పోలీసుల సమక్షంలో అటు మహిళల పైన దాడులు, వాళ్ళ వస్త్రాలను బట్టి గుంజేయడము, చిన్న పిల్లలను విసిరేయడము, ఇది ఒక పైశాచికమైనటువంటి ఘోరమైనటువంటి దాడి. యావత్ సమాజం ముక్త కంఠంతో ఖండించాలి. ఇవాళ చాలా రాజకీయ పార్టీల కనీసం హిందువుల పైన దాడి జరిగితే ఖండించడానికి మనసు ఒప్పుతలేదు. ఎందుకని నేను అడుగుతా ఉన్నాను. దాడులకు గురైనటువంటి వాళ్ళు పేద ప్రజలు, దళిత వెనుకబడినటువంటి సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, మహిళలు, చిన్న పిల్లలు, వాళ్ళపైన విచక్షణ రహితంగా మారణాయుధాలతోటి దాడులు జరిపితే, వాళ్ళను సామూహికంగా హత్య చేయాలనేటువంటి దాడులు జరిపితే ఇప్పటి వరకు తూతు మంత్రంగా పోలీసుల యొక్క చర్యలు. ఏదో 4 అరెస్ట్ చేసినాం, 400 మంది దాడులు చేస్తే మీకు ఎవరు దాడులు చేసినటువంటి వాళ్ళు తెలుసు. ఓపెన్ గా పట్టపగలు వాళ్ళు దాడి చేసిండ్రు. ఈ తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఎందుకు వాళ్ళకు కొమ్ము కాస్తా ఉంది? పోలీసులు సకాలంలో ఎందుకు చర్యలు తీసుకోలేదు? ప్రణాళికాబద్ధంగా ఒకే రాత్రికి అప్పటిదప్పుడు వాళ్ళ చేతులకి గొడ్డలు రాలేదు, అప్పటిదప్పుడు మారణాయుధాలు రాలేదు. ప్రణాళికాబద్ధంగా ఇవాళ జైనూర్ లోపల జరిగినటువంటి దాడి ఒక కుట్రపూరితంగా ప్రణాళికాబద్ధంగా జరిగిందనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈ విధంగా తెలంగాణ లోపల హిందువుల పైన దాడులు జరుపుతాం, మేము విచక్షణ రహితంగా దాడులు జరపడానికి మేము రజాకార్ భావజాలం సిద్ధంగా ఉంది అనేటువంటి ఒక సిగ్నల్స్ వాళ్ళు ఇస్తా ఉన్నారు. బట్ ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ఓటు బ్యాంకు రాజకీయాలు పక్కన పెట్టండి. హిందువులకు, పేద ప్రజలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మీరు అండగా నిలవండి. ఇవాళ విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేయండి. ఖచ్చితంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఇంటర్ఫేర్ కావాలా. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అక్కడ చేతులు ఎత్తేసారు, రాష్ట్ర పోలీసులు చేతులు ఎత్తేసిన్నారు. ప్రభుత్వము ఒక పక్కన కొమ్ము కాస్తా ఉంది దాడి చేసినటువంటి వాళ్లకు. ఈ రాష్ట్రంలో కూడా దారుసలం ఎజెండా మళ్ళీ అమలు అవుతుంది, రజాకార్ ఎజెండా అమలు అవుతుంది. కాబట్టి హిందువులు అక్కడ ఉన్నటువంటి దాడులకు గురైనటువంటి హిందువులు భయభ్రాంతులతో ఉన్నారు. కాబట్టి మొత్తం కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఇంటర్ఫేర్ కావాలని మేము కోరుతా ఉన్నాం. విశ్వ హిందూ పరిషత్తు బాధితుల పక్షాన ఖచ్చితంగా అన్ని రకాలైనటువంటి మేము పోరాటాలకు సిద్ధమవుతా ఉన్నాం. ప్రత్యక్ష పోరాటానికి దిగుతాము. అదేవిధంగా న్యాయపరంగా, చట్ట ప్రకారంగా వాళ్లకు అండగా మేము నిలుస్తాం. నిందితులకు శిక్ష పడే వరకు మేము వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ అవలంబిస్తున్నటువంటి అప్పీజ్మెంట్ పాలిటిక్స్, ఓటు బ్యాంక్ రాజకీయాలు, రజాకార్ ఎజెండా, దారుసలం ఎజెండాకు ముగింపు పడిగేలాగా ఈ రాష్ట్రం లోపల ప్రత్యక్ష ఉద్యమాలకు మేము సిద్ధమవుతా ఉన్నాం. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా హిందూ సమాజానికి మేము రక్షణగా ఉంటాం. ఖచ్చితంగా ఇది నిన్న జరిగినటువంటి దాడి లోపల
నిందితులకు చట్ట ప్రకారం శిక్ష పడే వరకు వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు. ఇందులో చట్టాలను అమలు చేయాల్సినటువంటి పోలీసులు ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారో, అధికారులు ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని మేము కూడా గుర్తు చేస్తా ఉన్నాం. కలెక్టర్ ఏమైంది, ఎందుకు పోలే, కనీసం ఎందుకు పరామర్శించలేదు? పేద ప్రజలపైన, మహిళలపైన, చిన్నపిల్లలపైన దాడులు జరిగితే అక్కడ అధికారులు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉందన్నారు కదా, మరి ఎందుకు స్పందన లేదు? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తా ఉంది? 24 గంటలు కావస్తున్నా ఇప్పటికీ కనీసం స్పందన లేదా? 500-600 మంది సామూహికంగా హిందువులను ఊచకోత కోయడానికి దాడులు జరిపితే, 500-600 మంది మారణాయుధాలతో ఒక గ్రామం మీద దాడులు జరిపితే, మరి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు సర్వాధికారాలు ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఇప్పటి వరకు కనీసం సంబంధించినటువంటి అధికారి అక్కడ పోయి పరామర్శించినటువంటి పాపాన పోతలేడు కదా. అంటే హిందువుల ప్రాణాలంటే మీకు లెక్కలేవు, హిందువుల యొక్క ఆస్తులు తగలబెడితే మీకు లెక్కలేదు, హిందువుల పైన అకృత్యాలు చేస్తే మీకు లెక్కలేదు. ఇదేనా మీరు చెప్పాలనుకుంటున్నది? అధికారులను కూడా ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అధికారులు కూడా రజాకర్ ఎజెండాలో భాగమైనరా? అధికారులు కూడా చర్యలు తీసుకోవాలంటే దారుస్థలం నుంచి ఆదేశాలు రావాలన్నా, హిందువుల పైన ఆస్తులను తగులబెట్టాలన్నా, లేకపోతే వాళ్ళ ప్రాణాలు పోతున్నాయనన్నా మీరు దారుస్థలం ఎజెండా నుంచి ఆదేశాలు వచ్చే వరకు మీరు పనిచేయడానికి సిద్ధంగా లేరా? ఇవన్నిటిని కూడా కేవలం ఇక్కడ రాజకీయాలు, నాయకులు, ప్రభుత్వాలే కదా, అధికారులు కూడా ఇవాళ పక్షపాతంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇవన్నీ విషయాలను మేము జాతీయ దర్యాప్తు సంస్థల దృష్టికి, సంబంధిత కమిషన్ల దృష్టికి తీసుకెళ్తాం. ఒక పక్కనే న్యాయ పోరాటం చేస్తూనే బాధితులకు అన్ని రకాలుగా విశ్వ హిందూ పరిషత్తు అండగా ఉంటది. హెచ్చరిస్తా ఉన్నాం, ఈ రాష్ట్రం లోపల రజాకార్ ఎజెండాను, మతోన్మాద ఎజెండాకు హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్, మీరు హిందువుల యొక్క జోలికి వస్తే, హిందువుల మీద దాడులు జరపాలని మీరు కుట్రలు చేస్తే ఖబర్దార్, సమాజం సామూహికంగా తిప్పి కొడుతుంది, తరిమి కొడుతుంది అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ శశిధర్ గారు. ప్రస్తుతం శశిధర్ గారు ఢిల్లీలోనే ఉన్నారు, ఎస్సీ ఎస్టీ కమిషన్ దగ్గర. ఎందుకు అనంటే ఇలాంటి దారుణాలను అరికట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మతం అనేది ప్రాధాన్యత కాదు, మానవత్వం. మనం మనుషులం, మనకు జంతువులకు మధ్య చాలా తేడా ఉంది. విచక్షణ అనేది ఉంటుంది. ఆకలేస్తే తప్ప ఏమంటారు, మృగాలు తమ పిల్లల్ని తినము అంటారు. మరి ఏ ఆకలి కారణంగా ఈరోజు ఇలాంటి దారుణాలకు ఒడికడుతున్నారు? ఇలాంటి దారుణాలు జరుగుతున్నప్పుడు ప్రశ్నించాల్సిన, నిజమైన ప్రశ్నించే గొంతుకలు ఏమైపోతున్నాయి? ఓటు బ్యాంకు కోసం ప్రశ్నించకుండా ఉండడం ఎంతవరకు సమంజసం అనేది కూడా ఇప్పుడు ఇక్కడ అతి పెద్ద ప్రశ్నగానే ఉంది. చూడాలి మరి దీనికి సంబంధించి ఇకనైనా ప్రభుత్వం, అధికారులు స్పందిస్తారా, చర్యలు తీసుకుంటారా అనేది. మోర్ అప్డేట్స్ కోసం స్టే విత్ us.